చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి బాబు సూపర్ 6 ప్రకటించడం జరిగింది. మన ప్రభుత్వం రాబోతుంది. మన అధికారంలోకి వచ్చిన వెంటనే యువతకి 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. ఉద్యోగాలు వచ్చే వరకు నిరుద్యోగ యువకులకి ప్రతి నెల 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి కూడా మన ప్రభుత్వం కల్పించబోతుంది. రెండోది, స్కూల్ పిల్లలకి ప్రతి పిల్లకి 15,000 రూపాయలు మళ్ళీ అకౌంట్ లో ప్రతి సంవత్సరం వేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. ప్రతి రైతుకి అండగా నిలబడడానికి 20,000 రూపాయలు రైతులు కూడా మన ప్రభుత్వం ఇస్తుంది. ఇంకా ప్రతి ఇంటికి ప్రతి సంవత్సరం ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా మనం ఇస్తాము. ఇంకా 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలు నిండిన మహిళలకి ప్రతి నెల 1,500 రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. ఇంకా మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మన ప్రభుత్వం కల్పించబోతుందని ఈ సభాముఖంగా తెలుపుతున్నారు. ఇప్పుడు నారా లోకేష్ గారు చెప్పారు కదా సూపర్ 6 అని. మోస్ట్లీ ఇవైతే జరగకపోవచ్చు. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ రెవెన్యూనే చాలా తక్కువ వస్తుంది. ఇప్పుడు ఇచ్చే పథకాలే భారం అయిపోతుంటే ఇంకా ఎక్కువ ఇస్తూ ఉన్నారు కదా, దానికి రెవెన్యూ ఏం చేస్తారు? ఒకవేళ సృష్టిస్తారే అనుకుందాం, సంవత్సరానికి 5,000 కోట్లు సృష్టిస్తారా? 10,000 కోట్లు, లేకపోతే 20,000 కోట్లు, లేకపోతే 50,000 కోట్లు సృష్టిస్తారా? ఇది నాకు తెలిసి అయితే ఇంపాసిబుల్. ఇంత అయితే రావడం రెవెన్యూ. మన బడ్జెట్లో 10% అమౌంట్ మనం వడ్డీకే చెల్లిస్తా ఉన్నాం ఇప్పటి వరకు అయితే. దీనిలో ఒకటి ఉంది కదా, 18 ఏళ్ళ తర్వాత ఉండే మహిళకి నెలకు 1,500 రూపాయలు చొప్పున సంవత్సరానికి 18,000 రూపాయలు ఎంతో ఇస్తామనేసి, దానివల్ల సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ మీద పడే భారం 70,000 కోట్ల నుంచి 80,000 కోట్ల వరకు ఉండొచ్చు. ఇది ఎప్పుడు సృష్టిస్తారు? 70,000 కోట్లు ఎలాగా సాల్వ్ చేస్తారు దీన్ని? అంటే నేనేమంటున్నాను అంటే, ఇప్పటికే ఆల్రెడీ చాలా ఇస్తూ ఉన్నారు, ఇవే ఉండిచ్చేయండి. ఇంకా వచ్చే రాజకీయ నాయకులు ఏది ఎక్స్ట్రా పెట్టకుండా ఉంటే చాలు. అప్పుడు ఆంధ్రప్రదేశ్ అప్పుల భారం నుంచి కొంచెమన్నా తప్పించుకుంటుంది. లేకపోతే దివాలా తీస్తుంది పక్కా, ఇది ఎప్పటికైనా కూడా. ఇప్పుడు వీళ్ళు ఇస్తూ ఉన్నారు, జగన్ గారు కూడా ఇంకా నెక్స్ట్ యాడ్ చేస్తారు. ముందున్న గవర్నమెంట్ కన్నా ఇప్పటికే చాలా రేట్లు చాలా ఎక్కువ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేదానికి ఇలాగ యాడ్ చేసుకుంటూ పోతే అవి హైక్ అవుతానే ఉంటుంది ఎవ్రీ ఇయర్. ఇప్పుడు టోటల్గా భారం ఎవరి మీద పడుతుంది? ఒకసారి వీళ్ళు ఇచ్చే హామీలు సంవత్సరానికి ఎంత అవుతుంది వీళ్ళ హామీల మీద పెట్టేదానికి అనేసి ఒక బడ్జెట్ ఎస్టిమేషన్ ఇచ్చేసి దాని తర్వాత హామీలు ఇవ్వాలి. లేదు ఏదో ఒకటి ఇచ్చేస్తాము ఆ తర్వాత చూసుకుందాం అనేసి ఉన్నారు అందరూ. ఇది నేను ఎవరికి సపోర్ట్ కాదు, రియల్ సిచ్యువేషన్ అయితే ఇది. వీళ్ళు ఓట్ల కోసం ఎక్కువ ఇస్తామనే కొద్దీ జనాలు కూడా మాకు కావాలనేసి ఓట్లు వేస్తూ ఉన్నట్టున్నారు. అసలు రాజకీయ నాయకులు గొప్ప వాళ్ళు, గొర్రెలు ఎవరన్నా ఉంటే ఇక్కడ జనాలే ఓట్లు వేస్తున్నారు కదా ఏం చెప్పినా కూడా. మళ్ళీ మన ఇంటికి వస్తారు, మేము మీ ఫ్యామిలీకి 6 లక్షలు ఇచ్చాము ఈ 5 ఏళ్లలో అనేసి. ఎవరు డబ్బు ఎవరు ఇస్తూ ఉన్నారు? వాళ్ళ జాబ్లో నుంచి ₹1 కూడా తీసేవారు. డబ్బు ఒకరిది, పేరు ఒకరిది. ఇది పక్క మ్యాటర్. అంటే సరే మీ నాయకులు గొప్ప వాళ్ళే అనుకుందాము, ఆంధ్రప్రదేశ్ డెఫిషియన్సీ వస్తుంది కదా, అప్పుడు వాళ్ళ ఆస్తి నుంచి వేసేయమనండి, దాంట్లోకి ఎవరు వేస్తారో చూద్దాం. అలాగ వేయాలనేసి ఎవరు కోరుకోరు. అంటే అలాగ వేయాలనే మ్యాండటరీ కాదు, అదేమి రూలు కాదు. నేను చెప్తా ఉన్నాను అంతే. వాళ్ళ జనాలకు మంచి చేయాలనే ఉన్నారు, ఎవరిని తప్పుపడడానికి అయితే లేదు. కానీ ఆ పదవి కోసం జనాలకు నచ్చినట్టు వాళ్ళు చేయాల్సి వస్తుంది. జనాలు ఇలాగ ఉన్నారు కాబట్టి వాళ్ళు అలాగ ఉన్నారు. ఇప్పుడు ఎవరు మారాలి? జనాలే మారాలి. ఒకసారి దీని గురించి అందరూ ఆలోచించండి. సరే మీరు ఒక ఇల్లే తీసుకోండి, మీ ఫ్యామిలీనే తీసుకోండి. ఎన్ని రోజులు మీరు ₹20 సంపాదిస్తున్నారు, నెలకి ₹25 ఖర్చు అవుతుంది, ₹5 ప్రతి నెల తీసుకొని వస్తున్నారు. ఎన్ని రోజులు తీసుకొని వస్తారు? అదే ₹5 తీసుకొని వస్తున్నారు ప్రతి నెల, ఒకసారి ₹50 ప్రతి నెల కావాలంటే ఎప్పుడో ఒకసారి మీ శాలరీ కన్నా అప్పు తెచ్చేది ఎక్కువ అయిపోతుంది. ఎప్పుడో ఒకసారి ఆ అప్పు కూడా ముట్టని రోజు వస్తుంది, అప్పటికైనా ఆపేయాల్సిందే కదా. మనకి ఎప్పుడు ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ వస్తుందో అప్పుడే జనాలకు తెలుస్తుంది. అప్పటి వరకు ఎవరు మారరు. కొంచెమైనా ఆలోచించండి అందరూ. థ్యాంక్ యూ.